సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎవరైనా క్రిస్టియన్ కమ్యూనిటీలోకి మారినట్లయితే, అంటే మతం మారినట్లయితే, ఆ మతం మారిన రోజు నుండి వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతారు. ప్రభుత్వము అందించే బెనిఫిట్స్ ఎస్సీ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని పొందడానికి వాళ్ళు అనర్హులు. సుప్రీంకోర్టు చాలా చక్కటి జడ్జిమెంట్ చెప్పింది. అందుకని ఇప్పటికైనా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మతం మారకండి. మతం మారి మీ బెనిఫిట్స్ పోడగొట్టుకోకండి. చూస్తున్నాం, మతం మారిన వాళ్ళు అమ్మాయిని ఇవ్వాలంటే మళ్ళీ క్రిస్టియన్‌కే ఇవ్వాలి. అబ్బాయికి పెళ్లి చేయాలంటే క్రిస్టియన్ అమ్మాయినే తీసుకొచ్చి పెళ్లి చేయాలి. చూస్తున్నాం కొన్ని ఆచారాలు. వాళ్ళు హిందూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పెళ్ళికొచ్చిన వాళ్ళు అక్కడ అన్నం తినరు. కొబ్బరికాయ కొట్టింది పలహారాలు తినరు. అదే ఎస్సీలో వాళ్ళ బంధువులే ఉంటారు. వాళ్ళ బంధువుల ఇంటికి పోయినప్పటికి కూడా వీళ్ళ ఆచారాలని వాళ్ళు గౌరవించరు. ఎందుకంటే మేము కన్వర్ట్ అయినాం కాబట్టి మీ పద్ధతులు మాకు నచ్చవంటారు. అంతకుముందు వాళ్ళు ఇద్దరు బంధువులే. ఇక్కడ ఏది తేడా లేదు. బావలు, బామ్మర్దులు, మామలు, అత్తలు అందరూ కూడా ఒకటే, అంటే రక్త సంబంధీకులై ఉంటారు. అయినప్పటికి కూడా వీళ్ళ పెళ్ళికొస్తే అన్నం తినరు. ఏదన్నా పండగకు పోతే అన్నం తినరు. కొబ్బరికాయ కొడితే పలహారం తినరు. ఈ విధంగా కన్వర్టెడ్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు. మరి హిందువులెందుకు వాళ్ళ ఫంక్షన్‌లకెళ్ళి వాళ్ళ దగ్గర అన్నం తినాలి? హిందువులెందుకు వాళ్ళ ఫంక్షన్‌లకెళ్ళాలి? వాళ్ళ పలహారాలు ఎందుకు తినాలి? మన దగ్గరికొస్తే వాళ్ళు తినడం లేదు. అంటే ఇక్కడ పార్షియాలిటీ ఉందా లేదా? వాళ్ళు క్రిస్టియన్‌లో క్యాస్టిజం లేదు. ఓన్లీ మతం తప్ప క్యాస్టిజం లేదు. వాళ్ళ మతాచారాలు ఆ విధంగా చెప్తున్నాయి. మన హిందూ మతాచారాలు ఈ విధంగా చెప్తున్నాయి. అందరం కూడా సమానమే అని మన హిందూ మతాచారాలు చెప్తున్నాయి. క్రిస్టియన్ మతాచారాలు, మా మతాచారం వేరు, మేము ఎవరిది ఏదన్నా చేసినట్లయితే మేము తినము. మాకు నచ్చినట్లుగా మేము ఏదైతే మతాచారాలు పాటిస్తున్నామో ఆ మతాచారాల ప్రకారం చేసినట్లయితేనే మేము అక్కడ భోజనాలు చేస్తాము, పలహారాలు తింటాము. మా మతాచారాలు కాకుండా హిందూ మతాచారాల ప్రకారం చేసినట్లయితే మేము మా బంధువులైనప్పటికీ కూడా అక్కడ భోజనాలు చేయము, పలహారాలు తినము అని వాళ్ళు నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు హిందూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ బంధువులే వాళ్ళని ఎందుకు టాలరేట్ చేయాలి? ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ప్రభుత్వము కొన్ని లోన్లు ఇస్తుంది, ఇంకా జాబ్స్ ఇస్తుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఉద్యోగాలు పొందుతారు. అంటే ఇది ఎవరికి లాసు? ఎస్సీలో ఉన్న హిందువులుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి ఇదంతా లాస్ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఒకసారి పాస్టర్‌గా మారినట్లయితే ఇంటర్నేషనల్‌గా వచ్చే బెనిఫిట్స్ అన్నీ, అక్కడి నుండి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు డెవలప్ అయితారు. ఇక్కడ ఉన్న ఒక సామాజిక వర్గం ఎస్సీ మాది కావచ్చు, మాల కావచ్చు, ఇంకా ఏదైనా సబ్ క్యాస్ట్ కావచ్చు. వాళ్ళకు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉంటారు. ఒక పాస్టర్ వచ్చేసి పెద్ద పెద్ద ఇండ్లు కట్టేసుకుంటారు. అక్కడి నుండి వచ్చిన ఫండ్స్ తీసుకుంటారు. వాళ్ళు కార్‌లలో ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఎక్కడికైనా కార్‌లోనే వెళ్తారు, కార్‌లోనే వస్తారు. మరి అట్లా హై లెవెల్‌లో కులం లేదు అందులో. హై లెవెల్‌లో ఎంజాయ్ చేస్తా ఉంటారు. వాళ్ళకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగాలు ఏదైనా ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు
మళ్ళీ సర్టిఫికేట్ ఎస్సీది పెట్టుకొని ఎస్సీ వాళ్ళకు వచ్చే ఉద్యోగాలలో వాళ్ళెందుకు అపాయింట్ కావాలి? అది ఇవతలి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందువులకు నష్టం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందువులు ముందుగా మేల్కొనండి. ఎవరైనా ఎస్సీలో ఉండి క్రిస్టియన్‌లోకి కన్వర్ట్ అయినట్లయితే వాళ్ళ సర్టిఫికేట్ వెంటనే రద్దు కావాలని మీరు ఎంఆర్ఓలని అప్రోచ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా నా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది క్రిస్టియన్ కమ్యూనిటీలోకి చేంజ్ అయ్యారు, వెంటనే ఒక కమిషన్ వేయాలి. 1 ఇయర్‌లో ఎస్సీలో క్రిస్టియన్‌గా చేంజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ హిందూస్ ఎంతమంది ఉన్నారు, వెంటనే కమిషన్ వేసి వాళ్ళ జనాభా లెక్కలు తేల్చి ఇందులో ఎస్సీ వాళ్ళకు 100% రిజర్వేషన్ వచ్చే విధంగా చూడాలి. ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్లను అన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలి. ఒకవేళ వాళ్ళు రద్దు చేసినప్పటికి కూడా మళ్ళీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అంటే ఎస్సీ, మాదిగ, మాల ఇంకా సబ్ కులాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మోసపూరితంగా ఏదైనా జాబ్‌కి అప్లై చేసుకొని ఉద్యోగం సంపాదించినట్లయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ వాళ్ళపైన చట్టపరంగా చీటింగ్ కేసు నమోదు చేసి శిక్షించాలి. ఆ విధంగా హిందూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని కాపాడవలసిన బాధ్యత, రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎస్సీ హిందూస్‌కి ఇక్కడ రెక్కాడితే గారి డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. ఎస్సీలలో నుండి కన్వర్ట్ అయిన వారు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఈ అంటే క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. వాళ్ళు నెలకు రూ. 1,00,000, 2,00,000 సంపాదించే వాళ్ళను ఒక్కొక్క పాస్టర్ అయితే 5, 6 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు పాస్టర్‌లుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎస్సీ కమ్యూనిటీని ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నీ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్‌లన్నీ రద్దు చేయాలి. ప్రభుత్వం నుండి వచ్చే ఏ బెనిఫిట్స్, ఏ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఎలక్షన్లలో కూడా ఎస్సీ హోదా మీద పోటీ చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిపైన యాక్షన్ తీసుకొని కమిషన్ వేసి వితిన్ 1 ఇయర్‌లో జనాభా లెక్కలు తీసి ఈ ఎస్సీ హిందువులకు న్యాయం చేయాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను.